అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఒక టీచర్ ఉద్యోగం భర్తీ చేయని గొడ్డలి పార్టీ మెగా డీఎస్సీపై గంజాయి బ్యాచ్తో కలిసి నిరాహార దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నాయకులు అన్నారు. డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే పులివర్తి నాని శాప్ చైర్మన్ రవినాయుడు ఖండించారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించిందన్నారు. అధికారం కోల్పోయాక మెగా డీఎస్సీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. సుమారు 16,347 మందికి ప్రభుత్వం ఏర్పాటైన 148 రోజుల్లోనే టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. సుమారు 16,343 ఉద్యోగాలు వచ్చినటువంటి కుటుంబాలు ఆందోళన పడే పరిస్థితి రావటం మీ వల్ల, ఈ గొడ్డల పార్టీ వల్ల, మీ వల్ల. రౌడీ షీట్లను పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు, తాగుబోతులు పెట్టుకుని ధర్నా చేస్తున్నారు. మీరు ఇదే జంజీ, నిజమైన జంజీ అంటే యూత్. గొడ్డల పార్టీ నాయకులు, వైసీపీ నాయకులకి వెబ్సైట్ చూసే తెలియనట్లుంది. వెబ్సైట్ లో ఏ విధంగా విధి విధానాలు ఉంది, ఎవరెవరికైతే డిఎస్సీ లబ్ధి పొందినారు, ఎవరైతే డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఎవరికి వచ్చింది, డిఎస్సీ వల్ల ఎవరికి స్పోర్ట్స్ కోటాలో వచ్చింది కూడా అన్ని వెబ్సైట్ లో ఉంది. జీవో నెంబర్ 4 ఎలా వచ్చిందో నాకు తెలుసు కదా. నేను సవాల్ ఇస్తున్నా, నేను బహిరంగ చర్చకు సవాల్. రోజాను రమ్మని చెప్పని నేను వస్తా. పేకాట ఆడినోడికి ఉద్యోగం వచ్చుంటే అక్కడే ముక్కు రోడ్డు మీద గీసుకుంటా. పేకాట ఆడినోడికి అంటే బ్రిడ్జ్ గేమ్ ఆదేస్తున్నా. ఆ మాట చెప్పాలంటే కూడా నాకు బాధేస్తాను. బ్రిడ్జ్ గేమ్ అని ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఆ బ్రిడ్జ్ గేమ్ ని మేము రికగ్నైజ్ చేయాల. ఆ బ్రిడ్జ్ గేమ్ రికగ్నైజ్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మయాస్ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ. అది ఏషియన్ గేమ్ కాబట్టి వాళ్ళు రికగ్నైజ్ చేశారు. బి కేటగిరీలో పెట్టాం. అసోసియేషనే లేదు, ఆడినోళ్ళు లేడు, ఆడిషన్ లేడు, ఉద్యోగమే లేదు. లేనప్పుడు వీళ్ళు ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఏదో ఒక మాట చెప్తే పేకాట ఉద్యోగం టీచర్ అంటే ఏదో నమ్మేస్తారని, బాగా సెన్సేషన్ అవుతుందని పిచ్చి మాటలు మాట్లాడతారా?